కాంపోనెంట్ కంప్లీట్ గా ఇన్స్టాల్ చేయాలి అంట. బిఐ సిస్టమ్ యాక్సెస్ కూడా సపరేట్ గా తీసుకోవాలి అంట. సో వీ విల్ మేనేజ్ విత్ ఎగ్జిస్టింగ్ ఆర్సిక్ అడ్మిన్ బికాస్ ఒక క్లాస్ గురించి మనం ఎంటైర్ మంత్ యాక్సెస్ ఎందుకు, దట్స్ ఫైన్. సో అండ్ యాజ్ లాంగ్ యాజ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఓపెనింగ్ వీఆర్ గుడ్. యాక్చువల్గా ఓపెన్ ఇది we have seen, right? BI అంటే రిపోర్ట్ యాక్సెస్. ఒక రిపోర్ట్ మల్టిపుల్ రీజన్స్ ఆర్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్, మల్టిపుల్ ఆర్గ్ లెవెల్స్ వాళ్ళు ఒక సేమ్ రిపోర్ట్ వాడుతుంటారు. వాళ్ళకి కావలసిన డేటా రావాలంటే వాళ్ళకి కావలసిన వేరియబుల్స్ ఇస్తారు. దట్ బిలాంగ్స్ టు దేర్ రీజన్ ఆర్ ఎంటిటీ, వాట్ ఎవర్ యూ కాల్. యా, report access along with restriction to org fields. So rs comp 1 s underscore rs underscore comp and s underscore rs underscore comp 1 ఈ రెండు రిపోర్ట్ యాక్సెస్ ఇస్తాయి. After this meeting I'll share this document, at least whatever మీకు ఉపయోగపడుతుంది. ఈ రెండు రిపోర్ట్ యాక్సెస్ ఇస్తాం. ఓకే, ఈ రిపోర్ట్ లో మనం రిస్ట్రిక్షన్స్ అప్లై చేస్తున్నాం కదా, ఈ రిస్ట్రిక్షన్స్ అప్లై చేసేదే SRS auth. దీంట్లో ఏముంటుంది? అనాలిసిస్, ఆథరైజేషన్. ఈ BWకి వచ్చేస్తే ఈ 3 ఆబ్జెక్టులు గుర్తుంటే చాలు, మిగతా ఆబ్జెక్టులు అవసరం లేదు. సో ఎంటైర్ BW రన్స్ ఆన్ దిస్ కాంప్ కాంపోనెంట్ SRS auth కదా. కాంపోనెంట్ ఆల్మోస్ట్ సేమ్ కదా, రిపోర్ట్ ఇక్కడ పెడితే అక్కడ పెడతాం. సో SRS auth లో ఏముంటుంది అంటే, లైక్ వీ హ్యావ్ అనాలిసిస్ ఆథరైజేషన్. సపోజ్ I go to PFCG, you're seeing that, right? Yeah. Shrikant, are you in the call? Or meanwhile, if you're in the call, not I. Shrikant, స్పీకర్ లకు మళ్ళీ ఇది అయ్యింటది. All right. If you're in the call, can you go and log in with your ID and go to RSRT? Yeah. Meanwhile, okay, ఇవన్నీ మనకు RS కింద ఉంటాయి. BI ఆబ్జెక్ట్స్ కాంప్ ఉంది. ఇది హైరార్కీ, ఇది పట్టించుకోకండి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెప్పిన విధంగా కాంప్ 1 SRS auth ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో అయినా, రియల్ టైంలో అయినా, ఈ 3 జరిగే పంచాయతీ ఇంపార్టెంట్. దట్స్ హౌ ది ఎంటైర్ లాజిక్ ఆఫ్ BI వర్క్స్. మాన్యువల్గా ఏమన్నాం? S_RS_auth వచ్చిందా? దిస్ ఈస్ బేసిక్గా ఒకటే ఫీల్డ్ వాల్యూ ఉంటుంది ఇందులో, దట్ ఈస్ యువర్ అనాలిసిస్ ఆథరైజేషన్. ఎక్కడైతే మనం ఇక్కడ సిస్టంలో ఉన్న అనాలిసిస్ ఆథరైజేషన్ ఇదే తీసుకున్నాం, స్టాండర్డ్ 1 ఇచ్చేసాం. OBI_all ఓ నన్ను ప్రొనౌన్స్ చేస్తాను కానీ అది 0 కదా. టెక్నికల్ గా మనం ఐటీ టర్మినాలజీలో 0ని ఓ అంటాం కదా, OBI అంటాం. 0BI ఏమనకండి. జనరల్ గా మనం ఒక సందర్భంలో మాట వరుసకు అలా వచ్చినప్పుడు we say OBI_all. Yeah, OBI_all is like a SAP all. సో అంటే BW లో OBI all ఇస్తే అవన్నీ పనిచేయవు. పాయింట్ ఏంటంటే అనాలిసిస్ ఆథరైజేషన్.
అనాలిసిస్ ఆథరైజేషన్ పిక్చర్లకు ఎప్పుడు వస్తుంది? ఒక రిపోర్ట్ కి మనం రిస్ట్రిక్షన్స్ ఎలా పెట్టాలి, ఒక రిపోర్ట్ లో ఒక 50 వేరియంట్స్ ఉంటాయి. కంపెనీ కోడ్ కావచ్చు, ప్లాంట్ కావచ్చు, కాస్ట్ సెంటర్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, షిప్పింగ్ పాయింట్, బ్లా బ్లా వాట్ ఎవర్, రైట్? ఆర్గ్యూ వాల్యూస్ అనేవి 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు. ఒక రిపోర్ట్ ఏ రకంగానైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో వాట్ వేరియబుల్స్ అంటాం కదా, ఒక రిపోర్ట్ లో మనం అక్కడ స్పేస్ ఇస్తాం కదా, ఆ స్పేస్ లో ఉండే ఆప్షన్స్. మనం ఒక ట్రాన్సాక్షన్స్ కి వెళ్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా. ఎంటర్ ది మనం SU01 కి వస్తే యూజర్ ఐడి ఒకటే ఉంటుంది ఆప్షన్, కానీ కొంచెం ఫైనాన్స్ ఆర్ ఫంక్షనల్ ట్రాన్సాక్షన్స్ కి వెళ్తే you will see a lot of options. You give the purchase order number, you give the plant, you give the order type, you give the company code, you give the financial year, you give the physical year. ఇలా అన్ని స్పేసెస్ ఎక్కడైతే మనం ఎంటర్ చేయడానికి ఉన్నదాన్ని జనరల్ గా వేరియబుల్స్ అంటాం. ఆ వేరియబుల్ స్క్రీన్ వస్తుంది కదా, ఆ వేరియబుల్ స్క్రీన్ లో ఉండాల్సిన మ్యాండేటరీ ఎంట్రీస్ కొన్ని ఉంటాయి కదా. మనం ఒక ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఇట్స్ టేక్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ మ్యాండేటరీ, రైట్? అలాగే కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో those are ideally bypassed when we give OBI_all. OBI_all ఇస్తే ఇక అన్నిటికీ ఆ రిపోర్ట్ క్యాన్ బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ ఆల్ ది ఎంటిటీస్, ఫర్ ఆల్ ది ఆర్గ్ ఫీల్డ్స్. సో దట్ ఈస్ ది దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గివింగ్ OBI_all. అక్కడ ఎలాగైతే SAP ఆల్ ఇవ్వమో BW లో కూడా OBI_all ఇవ్వకూడదు. ఓకే, సో ఎన్షూర్ that is again a compliance act. Okay, so కాంప్ నిన్న మనం ఏదో రిపోర్ట్స్ ఇచ్చుకున్నాము, దట్స్ ఫైన్. ఇన్ఫో ఏరియా ఈ విషయాలు మనకు చెప్తారు. సో whatever, I'm just giving it right now with any value. Info queue, you need not to worry what are the info queues and everything. They'll provide the BW team and the functional team coordination తో they will provide you. మనం రిపోర్ట్స్ నిన్న చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ we have given those reports, right? Srikanth, did you log in అన్నాం కదా, done deal. So here the same thing applies with your comp one as well. Yeah, for now I'm giving a star. See, ఈ రిపోర్ట్ నేమ్ ఉంది కదా, ఈ రిపోర్ట్ నేమ్ ఇక్కడ స్టార్ ఇచ్చి అక్కడ 2 రిపోర్ట్లకు ఇస్తే దట్స్ నాట్ ది కరెక్ట్ లాజిక్. వాట్ ఎవర్ ద నేమ్స్ వీఆర్ గివింగ్, అప్పుడు ఇక్కడ స్టార్ ఇచ్చాం కదా రిపోర్ట్ నేమ్, ఇక్కడ వచ్చేసి 2 ఇచ్చాము రిపోర్టింగ్ నేమ్. యూ హావ్ టు గో విత్ ఆల్వేస్ విత్ టెక్నికల్ నేమ్. సమ్ టైమ్స్ ఇక్కడ థర్డ్ ఆప్షన్ వెతికి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఇన్ఫో క్యూ. సో వెన్ యూ ఆర్ గివింగ్ ఎంట్రీస్ ఇన్ అ రోల్ ఆర్ వెన్ యూ ఆర్ finding a role in SUM, you have to be very careful about the technical names. This is basically the reporting component of the RZ comp ID. Comp ID అంటే రిపోర్ట్ ఇలా చూసుకో. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. సో ఇక్కడ కంపేర్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ దట్ యు ఆర్ కంపేరింగ్ ది రైట్ ఫీల్డ్ వాల్యూ. సో ఇక్కడ స్టార్ ఇచ్చాము, ఇక్కడ 2 ఇచ్చాము, ఇలా ఉందనుకో రోల్, ఇది తప్పు. ఇలా ఎప్పుడు చేయకూడదు. మీరు ఇక్కడ 2 రోల్స్ కి రిస్ట్రిక్షన్ పెట్టి 2 రిపోర్ట్స్ కి రిస్ట్రిక్షన్ పెట్టినా కూడా ఇవి అన్నిటికి యాక్సెస్ వస్తాయి. సో ఇక్కడ రిపోర్ట్ వాల్యూ ఏముందో ఇక్కడ కూడా అదే ఉండాలి. ఓకే, అండ్ 16 తెలుసు కదా, బిఐలో మనం 16 తప్ప వేరే యాక్టివిటీ ఇవ్వము. ఓకే, ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎగ్జిక్యూషన్. Alright, I'll leave it this one. The support objects, I don't want to get into those support objects right now. Just leave it. The RSRT జనరల్గా రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి they want to modify certain variables and generation is all common. Our focus should be on comp1 and SRS auth. Yeah. So this is about your this thing, analysis authorization. For example, display code, I cannot change, right? Analysis authorization లోపల ఇలా ఉంటుంది. మనం ఇంకొక ఇవి దీన్ని ఏమంటామంటే డైమెన్షన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. సో అనాలిసిస్ ఆథరైజేషన్ అనేది అజ్యూమ్ దిస్ ఈస్ లైక్ యువర్ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్. టిపికల్ గా మనం ఈసీసీలో కంపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఒక ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ లాంటిది.
దాని కింద ఏముంటాయి, దాని కింద కొన్ని ఫీల్డ్ వాల్యూస్ ఉంటాయి. ఆ ఫీల్డ్ వాల్యూస్ నే బిఐలో వచ్చేసి వాటిని డైమెన్షన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఐడియలీ ఇట్స్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డైమెన్షన్స్. నేనైతే ఆథరైజేషన్ రిలవెంట్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ అంటాను. సారీ, నేను ఇన్ఫో ఆబ్జెక్ట్స్ అంటాను. యూ కెన్ ఆల్సో కాల్ హౌ ఎవర్ యూ వాంట్, నథింగ్ రాంగ్. ఈ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, డైమెన్షన్స్ చూసారా, జీరో. ఇప్పుడు జీరో ఓబిఐ అండర్ స్కోర్ ఆల్, అక్కడ కూడా మీరు ఇన్ఫో క్యూబ్ ఇన్ఫో ఏరియా వాల్యూస్ ఇచ్చేటప్పుడు జీరో అనేది పిక్చర్ లోకి వస్తుంది. అది ఒక దెర్ ఈస్ నో లాజిక్ ఆన్ దట్. ఇట్ ఈస్ ఐడియలీ a naming convention what SAP is proposed, and most of the BI consultants will follow that as simple as that. There is no logic on that. Yeah. So ఇక్కడ జీరో మ్యాండేట్, జీరో ఆర్ టైప్ అన్నాడు. సో జీరో ఏసీటీవిటీ, జీరో టీసీఏటీవిటీ అనేది యాక్టివిటీ. జనరల్ గా యాక్టివిటీ ఏముంటది మనకు, ఎగ్జిక్యూటే. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వీ డోంట్ గివ్ దట్ బై డిఫాల్ట్. జీరో టీసీఏ ఐప్రోవి అన్నాడు కదా, ఇన్ఫో ప్రొవైడర్ కదా. సో మనం మాట్లాడుకుందాం, ఇన్ఫో క్యూబ్, ఇన్ఫో ప్రొవైడర్, ఇట్స్ ఆల్ సేమ్. వీ డోంట్ గివ్ ఇన్ఫో క్యూబ్ సెపరేట్లీ. ఇక్కడ ఇన్ఫో ప్రొవైడర్ వాల్యూ ఇస్తాం కదా, ఇన్ఫో ప్రొవైడర్ లోపలనే రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇన్ఫో ప్రొవైడర్ వాల్యూ ఇక్కడ ఇస్తాం. సపోజ్ ఫైనాన్స్ లో కూడా మనకు సమ్ ఐ వుడ్ సే కొన్ని స్టాక్ రిపోర్ట్స్ అనుకుందాం. స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్స్ రాదర్, బికాస్ కంపెనీ అంత స్టాక్స్ లో పెడుతుంటారు కదా వాళ్ళే కూడా. ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ డజంట్ ఓన్ ఇట్, 100% స్టేక్ హోల్డర్స్ ఒక్కడే ఉండడు కదా. సో దట్స్ పబ్లిక్ వన్ జీవన్. సో స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ ఒక ఇన్ఫో ప్రొవైడర్ లో పెట్టుకుంటారు. ఆ ఇన్ఫో ప్రొవైడర్ యాక్సెస్ ఒక యూజర్ ఇస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాడికి యాక్సెస్ ఉన్నప్పుడు ఆ స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్స్ అన్ని వాడు ఎగ్జిక్యూట్ చేయగలుగుతాడు. ఎగ్జిక్యూట్, అగైన్ ఎగ్జిక్యూట్, ఇట్స్ నాట్ అబౌట్ చేంజ్ డిస్ప్లే, ఎగ్జిక్యూట్. వ్యాలిడిటీ అంటే బై డిఫాల్ట్ గా తెలుసు కదా, మనం వానికి 1 year ఇస్తామా, 2 years ఇస్తామా, దెర్ ఈస్ నో అదర్ లాజిక్. ఇట్స్ రెగ్యులర్ వ్యాలిడిటీ వాట్ వి సీ. కాకపోతే మనకు అక్కడ ఫీల్డ్ వాల్యూ ఏసీటీవిటీ అని ఉంటది కదా యాక్టివిటీకి, ఈసీసీలో. ఇక్కడ మాత్రం జీరో టీసీఏ ఏసీటీవిటీ ఉంటుంది. జీరో టీసీఏ, జీరో ఇస్ నథింగ్ బట్ ది వాట్ వి కాల్ జీరో టీసీఏ. ఇది ఫీల్డ్ నేమ్, అది ఒక టెక్నికల్ ఫీల్డ్ నేమ్. దెర్ ఇస్ నో అదర్ లాజిక్. ఇట్స్ అ టెక్నికల్ నేమ్. హౌ ది యాక్టివిటీ, ఇన్ఫో ప్రొవైడర్, వ్యాలిడిటీ, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్. I say control Y. పైవి కావు మ్యాండేటరీ. ఫనీ లేడు, ఫనీ ఇస్ అవుట్ టుడే. బట్ మొన్న కూడా బిఐ గురించి ఏదో మాట్లాడుతూ ఉంటే ఫర్ వన్ ఆఫ్ హిస్ ఇంటర్వ్యూ స్ట్రేట్ అవే రైట్, బిఐ మీద వర్క్ చేశారంటే చేసాము చెప్తాం. మ్యాండేటరీ dimensions or characteristics or authorization relevant info objects. ఎలా అయినా పిలుచుకోవచ్చు, మీకు ఎలా ఈజీ ఉంటే అలా పిలుచుకోండి. nobody is going to question on this. జీరో టీసీఏ కీ ఎఫ్ఎన్ఎం తెలియదు, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. ఇది కీ ఫిగర్. ఇది యాక్టివిటీ. ఇది ఇన్ఫో ప్రొవైడర్, ఐప్రోవి రైట్. ఐప్రో అంటే ఇన్ఫో ప్రొవైడర్. మనకి ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో ఒక అనాలిసిస్ ఆథరైజేషన్ క్రియేట్ చేయడానికి కావలసిన మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏంది అంటాడు. యు మీన్ డైమెన్షన్స్ అని అడగాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ రైట్. in key figures, info provider, validity and activity.
ఇట్స్ జీరో టీసీఏ ఏసీటీబీటీ అని చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ గుర్తుండవు మనకు జనరల్గా. అండ్ నో బడీ విల్ ఎక్స్పెక్ట్ టు యూ టు టెల్ దిస్ ఆల్ టెక్నికల్ నేమ్. వ్యాలిడిటీ కీ ఫిగరు ఇట్ డిపెండ్స్, కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ వాల్యూ స్టారే ఉంటుంది. యాక్టివిటీ ఇంకా తెలుసు కదా, బిఐ అంటే యాక్టివిటీ 16 ఉంటుంది. ఇన్ఫో ప్రొవైడర్ వాల్యూ వేర్ ద రిపోర్ట్స్ రిసైడ్. ఇది ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. ఇది స్టార్ ఇస్తే మళ్ళీ అన్ని ఇన్ఫో ప్రొవైడర్కి యాక్సెస్ వచ్చినట్టే కదా. వ్యాలిడిటీ ఈస్ టోటలీ ఆన్. Valid is on demand. It is for 1 year or 2 years జనరల్గా. ఠీకే. సో ఇది ప్రతి ఇంటర్వ్యూలో బిఐ టాపిక్ వచ్చేసరికి హార్డ్లీ 2 minutes అడిగింది అనుకుంటా. ద క్వశ్చన్ వాజ్ హ్యావ్ యూ, అంటే అడిగే ముందుకే చెప్పేసాం, హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ బిఐ? I said yes, we have worked on BI analysis authorizations. What did you do on BI? BI కి వచ్చేసరికి చాలా చిన్న సబ్జెక్ట్ కదా, వాళ్ళు అడుగుతారు నువ్వేం చేసావని. I said we have created analysis authorizations, we troubleshooted the issues, and of course reports. ఈ BI లో ఏముంటది, SRS comp and SRS component, SRS authorite. So BI goes around these objects as well. First two will give report access, next one will give the restrictions to execute a report. That's it. All right, okay. అంతే, ఇంకా అంతకు మించి ఏ క్వశ్చన్లు అడగలేదు బేసిక్. హ్యావ్ యూ ఎవర్ క్రియేటెడ్ అనాలిసిస్ ఆథరైజేషన్ అని కూడా అడగలేదు, జనరల్ గా ఎక్స్టెన్షన్ అడుగుతారు. ఇఫ్ ఐ సే హ్యావ్ యూ ఎవర్ క్రియేటెడ్ అనాలిసిస్ ఆథరైజేషన్, ఆఫ్ కోర్స్. Can you tell me the fields that are mandatory to create an analysis authorization? Here you go. E-figure, activity, info, iProV and validity. Okay. చేంజ్ చేస్తాం. iProV ఒకటి ఇస్తాడు, రేపు పొద్దున ఇదే అనాలిసిస్ ఆథరైజేషన్ లో ఇంకో ప్రొవైడర్ యాడ్ చేయమంటాడు, యాడ్ చేస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. దీస్ ఆర్ రెగ్యులర్ రోల్ చేంజెస్, రైట్? బట్ ఇన్ జనరల్ రియల్ టైంలో మనము వెరీ వెరీ రేర్ కేసులో అనాలిసిస్ ఆథరైజేషన్ క్రియేట్ చేస్తాము, ఉన్నది చేంజ్ చేస్తాము. వెరీ రేర్ కేసులో. నేను ఇప్పటివరకు ఒక 10 సార్లు చేసి ఉంటాయి ఎంటైర్ 20 years కెరియర్లో. సో బిఐలో ఎలా ఉంటుందంటే, ఒకసారి అంటే రిపోర్ట్లు కదా, జనాలు పెద్ద కంప్లైంట్స్ ఫ్యాక్టర్స్ ఏ ఉండవు, పెద్ద క్రిటికల్ ఆథరైజేషన్స్ ఏ ఉండవు, కాబట్టి ఒకసారి సెటప్ చేసుకుంటే అక్కడ పడి ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ 5 years 10 years nobody is going to touch those rules unless until కొత్త రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. కొత్త రిపోర్ట్స్ ఉన్న దాంట్లో పెట్టమంటారు, సమ్ టైమ్ న్యూ రోల్ క్రియేట్ చేయమంటారు, సమ్ టైమ్స్, వెరీ ఫ్యూ కేసెస్ యాజ్ యు సెడ్, రైట్? ఆ ఫ్యూ కేసెస్లో దే విల్ ఆస్క్ యూ టు క్రియేట్ అ న్యూ రోల్, న్యూ అనాలిసిస్ ఆథరైజేషన్. ఈ న్యూ ఇన్ఫో ప్రొవైడర్ అని వాళ్ళు ఇస్తారు, BW వాళ్ళు ఇస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనం రోల్ పంచ్ అయితే కదా, సో విల్ జస్ట్ క్రియేట్. Any question on this analysis authorization? Arvind, Himaja, whatever you guys worked in BI, I'm not sure, but yeah. So ఇది analysis authorization concept ఇది కదా. So BW, now you should know how the security strategy in BW works. All right, issues వస్తూ ఉంటాయి మనకు. Yeah, when it comes to BI troubleshooting. Troubleshooting అంటే my issues resolving. Yeah, so does SU53 work here? No. ఎందుకు పనిచేయదు? నువ్వు సెక్యూరిటీ కన్సల్టెంట్, నువ్వు వెళ్ళి అనాలిసిస్ ఆథరైజేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినావు, యూ డూ నాట్ హ్యావ్ ఆథరైజేషన్ అన్నది. SU53 ఎందుకు పనిచేయదు? వై? చేస్తుందా చేయదా? నాట్ షూర్. అంటే యూజర్ కి వచ్చే ఎర్రర్స్ ని SU53 ద్వారా ట్రబుల్ షూట్ చేయలేమని అన్నది అనుకుంటాను. అట్లా చెప్పలే. SU53 పని చేస్తుందా అంటే పని చేయదు అన్నది.
అంటే ఎర్రర్ వచ్చినప్పుడు SU53 ద్వారా తెలుసుకోలేము అంటున్నా. కరెక్ట్. సి ఏ సిస్టమ్ లో అయినా యు టేక్ ఎనీ SAP సిస్టమ్, ది ఫస్ట్ స్టెప్ ఈస్ SU53. SU53 విల్ వర్క్ as always. Yeah, SU53 STR ట్రేస్లు పనిచేస్తాయి, కానీ ఈ యూజర్ రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు కదా, యూజర్ రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవర్ SU53 ఆర్ ST ట్రేస్ విల్ నాట్ హెల్ప్. సో SU53 ట్రేస్లు వస్తాయి మనకు సపోర్ట్ వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి. యా, సో రెగ్యులర్ గా మనం SU53 కదా మళ్ళీ వెళ్ళాలి. రైట్. సో ఐడియల్ గా SU53 ఫర్ బిజినెస్ యూజర్స్, ఫర్ రిపోర్ట్స్ ఎగ్జిక్యూషన్ కి SU53 ఇక్కడ పని చేయదు, STR ట్రేస్ కూడా పని చేయదు. ఆల్రైట్. సో we will have to do this analysis using RSEC admin. Yeah, correct ena Himanshu? Yes sir. SU53 పని చేస్తుంది అనేది, సి ఐడియల్ గా యువర్ రైట్, యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్, బట్ articulating is the issue. So not for business users, it doesn't work for the business reports. Yeah, so మనం ఫస్ట్ గా శ్రీకాంత్ లాగిన్ అయ్యండి, ఆయన పంచాయతీ ఉన్నాడా, మళ్ళీ ఆడియో పోయిందా? అయినా అన్నారన్న వర్క్ అవ్వట్లే అంట మైక్. అవునా? రైట్. ఫస్ట్ ఒక యూజర్ ఒక రిపోర్ట్ ఎగ్జిక్యూట్, మనకు వచ్చే ఇష్యూ ఎలా ఉంటది జనరల్ గా, ఈ రిపోర్ట్ కి మించి ఇంకా ఈడ బీభత్సమైన పంచాయతీలు ఏముండవు. అప్పుడప్పుడు BW కన్సల్టెంట్స్ మనల్ని అప్రోచ్ అవుతా ఉంటారు. నేను ఈ ఇన్ఫో ప్రొవైడర్ క్రియేట్ చేస్తా ఉన్నా, ఇన్ఫో ఏరియా చేస్తా ఉన్నా, మాకు ఇష్యూస్ వస్తున్నాయి అంటే, అది డైరెక్ట్ గా SU53 చూడొచ్చు కదా, ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళే. యా, కానీ ఒక BI యూజర్ ఇన్ ద సెన్స్ బిజినెస్ యూజర్ ఆర్ ఎండ్ యూజర్, సో ఎన్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ద రిపోర్ట్, ఫస్ట్ థింగ్ వాడికి SU53 రాదు. SU53 అడగకండి. ఓకే, ఎప్పుడైనా బిజినెస్ యూజర్ అంటే SU53 పంపు అంటే వాడు ఏదో పంపుతాడు, ఆ బేస్ తీసుకొని మనం బీభత్సంగా అనాలిసిస్ చేసి మస్తు చేసినాం అనుకున్నాం అనుకో, యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. యా, విల్ గో టు RSEC admin. ఓకే, ఇది చేశారా ఎప్పుడైనా? అనాలిసిస్ ఆథరైజేషన్ ట్రబుల్ షూట్ చేశారా? లేదన్నా, చేయలేదు. అరే ఏమైంది, ఇది స్లో ఉంది. Shrikant, you will have to use phone for your audio and laptop for your video. That is the కదా. సో ఈ ఆథరైజేషన్ అంటే మీకు తెలుసు కదా, ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. యా, అనాలిసిస్ ఆథరైజేషన్ కూడా మనం ప్రొడక్షన్ లో క్రియేట్ చేయము, డెవలప్మెంట్ లో క్రియేట్ చేసి మూవ్ చేస్తాం. ఇది కూడా వర్క్ బెంచ్ లో స్టోర్ అవుతుంది. అప్పుడప్పుడు టిపికల్ గా ఇలాంటి చిన్న క్వశ్చన్స్ అడగొచ్చు. అనాలిసిస్ ఆథరైజేషన్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? డెవలప్మెంట్ లో. ఏ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ లో స్టోర్ చేస్తారు? వర్క్ బెంచ్ లో. ఓకే, కస్టమైజింగ్ ఉండదు, కస్టమైజింగ్ ఓన్లీ రోల్ కే. BIకి వస్తే అక్కడ SU24 వర్క్ బెంచ్ లో, ఇక్కడ అనాలిసిస్ ఆథరైజేషన్ వర్క్ బెంచ్ లో. ఇక్కడ SU24 చేంజెస్ ఏం చేయం, BIలో ఇప్పటివరకు నేను చెయ్యం, అవసరం కూడా పడదు. అది కూడా అంతే, ఒకటి క్రియేట్ చేస్తాము, దాని తర్వాత జనరేట్ చేస్తాము, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాము. అనాలిసిస్ ఆథరైజేషన్ దట్ ఈస్ సింపుల్ టు క్రియేట్. దాని తర్వాత యూజర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ అనాలిసిస్ ఆథరైజేషన్ మనం యూజర్ కి డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. అంటే అనాలిసిస్ ఆథరైజేషన్ ఇప్పుడు ఎలాగైతే ఒక రోల్ ని ECCలో రెండు రకాలుగా యూజర్ అసైన్మెంట్ చేయొచ్చు కదా, ఒకటి SU01 ద్వారా, రెండోది PFCG ద్వారా. కానీ PFCG ద్వారా చేసినప్పుడు మనం యూజర్ కంపారిజన్ చేయాలి, ఆర్ యూ నీడ్ టు రన్ PFUD, ఆల్రైట్, యూజర్ మాస్టర్ రీకన్సిలియేషన్. ఇలాంటి టర్మ్స్ కొంచెం వాడితే కొంచెం ఇంప్రెసివ్ గా ఉంటుంది. ఆల్రైట్, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ యూజర్, రైట్, మనం ఏంటి ఈ అనాలిసిస్ ఆథరైజేషన్ ని రెండు రకాలుగా యూజర్ కి అసైన్ చేయొచ్చు. వన్ ఈస్ గివింగ్ దిస్ అనాలిసిస్ ఆథరైజేషన్
అండర్ SRS auth ఆబ్జెక్ట్. అది మనం చూసాం ఇంతకుముందు. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. లేదు అంటే ఆర్సెక్ అడ్మిన్ ద్వారా ఇక్కడ యూజర్ పేరు ఇచ్చి అసైన్ చేయొచ్చు. దిస్ ఈస్ ది ఇండివిజువల్ అసైన్మెంట్. బట్ ఇఫ్ సంబడి ఆస్క్ యూ, సే సారీ, వి డోంట్ డూ దిస్ వే. ఈ రకంగా మేము చేయము. మేము ఒక రోల్ క్రియేట్ చేసి దాంట్లో SRS auth ఇచ్చి దాని కింద ఈ ఎనాలిసిస్ ఆథరైజేషన్ ఇచ్చి యూజర్ కి రోల్ ఇస్తాం, కానీ ఇక్కడ డైరెక్ట్ అసైన్మెంట్ చేయము అని చెప్పేయచ్చు మీరు. బట్ దిస్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ ఆప్షన్. దట్స్ ఇట్. మాస్ అసైన్మెంట్ ఇదే చేయమంటే ఇది ఎందుకు చేస్తాం? జస్ట్ లీవ్ ఇట్. ఆల్రైట్. అనాలిసిస్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్ ఫర్ ది ట్రబుల్ షూటింగ్. సో వేరే యూజర్ ఎవడో పని చేస్తా ఉంటాడు, ఎగ్జిక్యూషన్ యాజ్, ఎగ్జిక్యూటెడ్ యాజ్. ఈ ఆప్షన్ ఎందుకో తెలుసా? వీ క్యాన్ execute the reports on behalf of user. Suppose ఒక యూజర్ కి చెప్పిన కదా, ఇక్కడ ఒక చిన్న మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, చిన్న పాయింట్ కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం అన్నాం ప్రపంచంలో అంటే ది సాఫ్ట్వేర్ రిపోర్టింగ్ టూల్స్ అని వాడుకుంటాం. నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ మోర్ దాన్ 300 టూల్స్, రిపోర్టింగ్ టూల్స్ ఉన్నాయి. అవన్నీ మన SAP BW కూడా కనెక్ట్ చేస్తారు. వాడు ఎండ్ ఆఫ్ ద డే ఏ రిపోర్టింగ్ టూల్ వాడి ఈ రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు అనేది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ SAPకి వచ్చేసరికి వీ హ్యావ్ RSRT వేర్ పీపుల్ విల్ ఎగ్జిక్యూట్ ద రిపోర్ట్. వీ హ్యావ్ బెక్స్ అనలైజర్ దట్ వీ విల్ డిస్కస్. బెక్స్ అనలైజర్ ఇక్కడ కష్టం, అది సపరేట్ ఇన్స్టాల్మెంట్, ఐ మీన్ నాకు సపరేట్ గా ఇన్స్టాల్ చేయాలి. బట్ దేర్ ఇస్ నథింగ్ బిగ్ డీల్ అబౌట్ ఇట్. బెక్స్ అనలైజర్ ఆల్సో మన సపోర్ట్ వాళ్ళే వాడుతూ ఉంటారు బెక్స్ అనలైజర్. ఇంకోటి బాబ్జే, బిజినెస్ ఆబ్జెక్ట్స్ అంటాం కదా, బిజినెస్ ఆబ్జెక్ట్స్ కూడా SAP వాడిదే ఫ్రంట్ ఎండ్ టూల్ అనమాట. బాబ్జే వచ్చేసి BI కనెక్ట్ చేసుకుంటారు. వాళ్ళన్ని ఆ డాష్ బోర్డ్స్ అంటాం కదా, ఈ డాష్ బోర్డ్స్ అన్ని బాబ్జేలో చేసి, బాబ్జే సెక్యూరిటీ వచ్చా అంటే బాబ్జే ఇస్ నథింగ్ బట్ యువర్ BI. దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. దట్స్ వన్ లైనర్ స్టేట్మెంట్ దట్ వీ కెన్ కవర్, నాట్ అన్ ఇష్యూ. సో ఎగ్జిక్యూట్ యాజ్ యూజర్. సపోజ్ నా యూజర్ ఐడి ఏంటి? 400 INF 224, రైట్? కానీ ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ విత్ శ్రీకాంత్ ఐడి ఉంది అనుకోండి. శ్రీకాంత్కి ఇష్యూ వస్తుంది యాక్చువల్గా. సో ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ID with శ్రీకాంత్ ID, స్టార్ట్ ట్రాన్సాక్షన్ కొట్టిన. నన్ను ఈ స్క్రీన్ ఎక్కడ చూసినట్టుంది కదా, RSRT రిపోర్ట్ ఎగ్జిక్యూషన్ కదా. మనం ఇంతకుముందు ఆ క్వైరీ ఏదో క్వైరీ తీసుకుందాం, పాత క్వైరీస్ మన దగ్గర ఉన్నాయి. ఆల్రైట్, ఎగ్జిక్యూట్ కొట్టా, వచ్చిందా? బ్యాక్ వచ్చిన, అయిపోయింది. ఎగ్జిక్యూట్ కొట్టింది. డిస్ప్లే లో కొట్టిన. ఓకే, ఇక్కడ ఫీల్డ్ ఆథరైజేషన్ లేవా చెప్తుంది. దేర్ ఆర్ ఆథరైజేషన్స్ ఫర్ యాక్సెసింగ్ ఇన్ఫో ప్రొవైడర్. దీని ఇన్ఫో ప్రొవైడర్ ఇది. ఓకే, దీని ఇన్ఫో ప్రొవైడర్ ఇది. అదే చెప్పింది పంచాయతీ అంతా, ఏం చెప్పినామని. ఇది మనకి ఈ భాష ఏం అక్కర్లేదు. ఇక్కడ మిస్సింగ్ మనకి ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ మిస్సింగ్ హియర్, ఆబ్వియస్లీ దట్ విల్ షో. whatever is missing, buffering for info provider and users. నాకు ఏ వాల్యూ ఉంది, OBA ఆల్ ఉంది, మ్యాండేట్ ఉంది, ఇది అని చెప్తోంది. జస్ట్ దిస్ ఈస్ హౌ యూ ఆల్సో సీ ఇన్ SU53. SU53 ఏం కనబడుతుంది, అక్కడే కనబడుతుంది. కానీ ఇక్కడ అంతా చెప్తోంది కదా, దీని టెక్నికల్ లాంగ్వేజ్ లో అది రీడ్ చేసి చెప్తోంది, ఈయనకి పంచాయతీ ఉంది, యాక్సెస్ ఉంది అని. యా, ఇట్స్ ఆల్సో సేయింగ్ రైట్. SRS auth కింద OBA ఆల్ ఇచ్చారు. ఎస్, యూజర్ హ్యావ్ యూనివర్సల్ యాక్సెస్. ఇదంతా సిస్టమ్ తీసేసుకుంటుంది. దర్ ఇస్ నథింగ్ వీ నీడ్ టు నో స్పెసిఫిక్లీ. ఇది ఏంది?
ఇది ఎవరిది చెక్ చేస్తుంది? నేను నా ఐడి నుంచి లాగిన్ అయ్యి శ్రీకాంత్ ఐడి నుంచి ఒక రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసిన. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ బిఐ హియర్. అలాగే ఒక యూజర్ నాకు పలానా రిపోర్ట్స్ యాక్సెస్ అవ్వడం లేదు అంటే ఆ యూజర్ ఆఫ్లైన్ లో ఉన్నాడో వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ చాలా సందర్భాల్లో ఏంటంటే యూజర్ కి ఎస్ఏపి లాగిన్ అవ్వడు, వాడెక్కడో థర్డ్ పార్టీ టూల్ ఉంటది, వాడు పలానా రిపోర్ట్ పేరు ఇస్తాడు మనకు. ఈ రిపోర్ట్ పేరు ఎగ్జాక్ట్ అయితే కావాలి కదా మనకు, పలానా రిపోర్ట్ లేదంటే స్క్రీన్ షాట్ పంపిస్తే వాడు క్లియర్ గా మనకి ఓకే స్టాక్ ఎక్స్చేంజ్ రిపోర్ట్ ఫర్ ఫిజికల్ ఇయర్ 2025 ఆ రిపోర్ట్ పేరు ఇచ్చేస్తాడు. మనకు ఆ రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి నాకు యాక్సెస్ లేదు, ఆ డేటా రావట్లేదు అని చెప్తాడు. అప్పుడు వాని యూజర్ ఐడి ఇక్కడ ఇచ్చి విత్డ్రా కొట్టి మనం స్టార్ట్ ట్రాన్సాక్షన్ కొట్టి వాడికున్న రిపోర్ట్ పేరు ఉంటుంది కదా, యూ కెన్ గో విత్ ఈదర్ టెక్నికల్ నేమ్ ఆర్ యూ కెన్ ఆల్సో ఫైండ్ రైట్ రిపోర్ట్ నేమ్ స్టార్ స్టాక్ అనుకుందాం అనుకోండి. చూద్దాం స్టాక్ మీద ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. సో అజ్యూమ్ మెటీరియల్ స్టాక్, పోస్టింగ్ డేట్, వాటెవర్, కరెంట్ స్టాక్ క్వాంటిటీ ఇదే అనుకుందాం, ఈ రిపోర్ట్ అనుకుందాం. ఖచ్చితంగా ఈ రిపోర్ట్ పేరు అయితే వాడని ఇవ్వాలి, మనమన్నా కనుక్కోవాలి కదా. ఈదర్ వన్ షుడ్ వర్క్అవుట్. ఎగ్జిక్యూట్ కొడతాం. కొట్టినప్పుడు ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది, లేదా దాని తర్వాత కూడా ఇస్తాడు వాడు, నేను ఇక్కడ స్టాక్ మెటీరియల్ ఇస్తున్నాను, ఐఎమ్ గివింగ్ ఎ స్టాక్ మెటీరియల్ లైక్ దిస్ బట్ నాకు రిపోర్ట్ వస్తలేదు అంటాడు. వాడి బదులు ఒకసారి మీరు చేయండి అదే మనం ఈసీసీలో ఎలా చేసాం. ట్రేస్ చేయాలంటే ఏంది, మనం ట్రేస్ చేయాలి యూజర్ ఐడి కంటే ఖచ్చితంగా వాడు సిస్టంలోకి వచ్చి వాడు ఏదైతే యాక్టివిటీ చేస్తున్నాడో యూజర్ యాక్టివిటీ చేసుకోవాలి. అప్పుడు మనం మన సైడ్ నుంచి ట్రేస్ ఆన్ చేస్తాం. కానీ బిఐలో అలా కాదు, యూజర్ తరపున నువ్వు ఆ రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసుకొని నువ్వే లాగ్ తీసుకొని ఆ ఇష్యూ ఏందనేది నువ్వే అనలైజ్ చేసుకోవచ్చు. యూ డు నాట్ ఎసెన్షియలీ నీడ్ టు గెట్ ఇన్ టచ్ విత్ యూజర్, ఆర్ సమ్ టైమ్స్ యూజర్ ఎగ్జిక్యూట్ చేస్తాడు వెళ్ళిపోతాడు, వాడికి ఈ ఆర్ఎస్ఆర్టీలు ఇవన్నీ ఉండవు, చెప్పినా కదా. సో హీ కెన్ డూ ఎనీథింగ్ that is connected with SAP, but end of the day the report is something very important for you to know what report it is, how it is run. రిపోర్ట్ ఓపెన్ అయింది కదా, నాకు ఓపెన్ అయింది, యూజర్ కూడా ఓపెన్ అవుతుందా? ఎస్, యూజర్ కూడా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఏమైంది, దాని తర్వాత ఇక్కడ ఏదో మెటీరియల్ ఇస్తా ఉన్నా అని చెప్తాడు వాడు. అంటే యూ ఆల్సో టేక్ దట్ మెటీరియల్, రైట్? ఆల్రైట్, టేక్ దిస్ వన్, ఆల్రైట్, ఓకే. సో హియర్ ఆల్సో వాడు ఇచ్చింది, this is just, you cannot guess anything here, right? So this is the entries what you put, and what next, execute. You execute. డీబగర్ కి వెళ్ళిపోతుంది. ఐడియల్ గా అయితే మనకు రిపోర్ట్ రావాలి. దిస్ రిపోర్ట్స్ ఆర్ నాట్, దిస్ ఆర్ బిజింగ్ డెమో సర్వర్, దిస్ ఈస్ ది ఆప్షన్. బట్ జనరల్ గా అయితే మీకు ఒక రిపోర్ట్ వస్తుంది, ఇలా డాష్ బోర్డ్ వస్తుంది, వాటికి కావాల్సిన డేటా వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకుంటాడా, స్క్రీన్ షాట్ పెట్టుకుంటాడా, ఇట్ ఈస్ అప్ టు హిమ్. బట్ ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ హియర్, that will be recorded. Yeah? Now you understand by this one, right? 400 అర్థమైందా? ఇప్పుడు నా ఐడికి నేను పెట్టుకోవడం ఉపయోగం లేదు. ఎనీవేస్, దిస్ ఇస్ ది అంటే ఈ ఆప్షన్ ఉంది అని మీకు చెప్పడానికి ఎగ్జాంపుల్. యా, సో ఐ కెన్ ఎగ్జిక్యూట్ రిపోర్ట్స్ విత్ యూజర్, whoever is having the problem, with log సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ట్రాన్సాక్షన్ కొట్టి ఎగ్జిక్యూట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి రికార్డ్ అవుతాయి. యూ సింప్లీ కమ్ బ్యాక్ అండ్ యూ డిస్ప్లే ద లాగ్. ఇట్ విల్ షో వాట్ ఈస్ ది ఇన్ఫో ప్రొవైడర్, వాట్ ఈస్ ది వాల్యూస్, ఇష్యూ ఏముంది అనేది చూపిస్తాం. హలో అన్న, వినిపిస్తుంది అన్న వాయిస్? వినిపిస్తుంది సార్. ఓకే అన్న, అదే ట్రై చేస్తాను. సారీ, అదే టెస్ట్ చేస్తున్నాను, అదే మైక్రోఫోన్ పని చేయట్లేదు, అదే టెస్ట్ చేస్తాను.
అది టెస్ట్ చేస్తున్నావు. నేను కొన్ని సిస్టంలోకి లాగిన్ అయ్యి విభత్సంగా పని చేస్తున్నావు అనుకున్నాను. దట్స్ ఫైన్. ఓకే. రైట్. సో దిస్ ఈస్ హౌ యూ డిస్ప్లే లాగ్ అండ్ దట్స్ హౌ యూ ఫైండ్. మిగతా అన్ని ఆప్షన్స్ మనకు కాదండి, ఇవన్నీ బీడబ్ల్యూ వాళ్ళకి. ఓకే, మనం మాత్రం ఈ ఆప్షనే వాడతాం. ఓకే, ఇది ఒక ఆప్షన్ కదా. ఇక్కడ ఆథరైజేషన్ లాగా ఇంకోటి ఉంది కదా, ఎవరికి ఈ యూజర్ ఐడి ఉంది, శ్రీకాంత్ ఐడి కాబట్టి విల్ సి ఈ మనకేమైనా లాగ్స్ వచ్చాయనేది. 0 ఉన్నాయి. నేను స్టార్ట్ టైం తీసాను, మళ్ళీ 0 ఉన్నాయి. ఎండ్ టైం కూడా తీద్దాం, మళ్ళీ 0నే ఉన్నాయి. I'll go a step back. I'll come to authorization log. ఎవడి ఉన్నాయి డిస్ప్లే, ఇక్కడ 4 కనిపించింది, మనం క్లిక్ చేస్తే వెళ్ళిపోయింది. ఇక్కడ యూజర్ ఐడి తీసేస్తే 4 లాగ్స్ అని వచ్చి చూసారా. లెట్ మీ జస్ట్ డిస్ప్లే. ఇవి నా లాగ్స్. రెస్ట్రిక్టెడ్ యూజర్ ఇది. నేను ఎగ్జిక్యూట్ చేసిన, ఎవరి పేరు పైన, ఈయన పేరు పైన చేసిన, సో సిస్టమ్ నుండి లాగ్స్, సేమ్ లాగ్స్ ఇలా వచ్చాయి. సింపుల్. ఇష్యూ ఉన్న లాగ్స్ ఇలా చూస్తాం. ఓకే, ఫర్ సపోజ్ మనకు యూజర్కి అన్నీ తెలుసు. యూజరు మన బీడబ్ల్యూ టీమే అనుకుందాం, వాళ్ళు కూడా కొన్ని టెస్టులు చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా కొన్ని రిపోర్ట్ రన్ చేస్తారు కదా. వాళ్ళు కూడా ఏమంటారంటే, బాస్ నువ్వు ఒకసారి నీ ఆర్సెక్ అడ్మిన్లో ట్రేస్ ఆన్ చేయి, నేను కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి అవి యాక్సెస్ చేసుకోవాలి, చూద్దాము వాటికి రిలవెంట్ ఇన్ఫో ప్రొవైడర్ వాల్యూ ఏమొస్తుంది అని అడగొచ్చు. అప్పుడు దెన్ పాయింట్ ఈస్ వీ హ్యావ్ టు గో టు ఆథరైజేషన్ లాగ్. పైన ఉంది కదా కాన్ఫిగర్ లాగ్ రికార్డింగ్, ఇది క్లిక్ చేయండి. యూజర్ ఎవడైతే చేస్తున్నాడో వాడి పేరు ఇవ్వండి. యూ వాంట్ టు ఆ బీడబ్ల్యూ ఎవడు ఉన్నాడా, యూ వాంట్ గివ్ దిస్ వన్. ఫైన్, ఉడికే వాడు దిద్దాం. రైట్, ఇంకొక యూజర్ని యాడ్ చేయాలా, చేయండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. యూ షుడ్ నో హౌ టు స్విచ్ ఆన్ ట్రేస్ ఫర్ మల్టిపుల్ యూజర్స్. ఇది మనకు సాధ్యపడదు కదా, మనకు ఎస్టీ ట్రేస్ లో ఇది సాధ్యపడదు. సింగిల్ యూజర్ కి చేయగలుగుతాము, లేదా అందరికి చేయగలుగుతాం, కానీ ఇట్లా స్పెసిఫిక్ యూజర్ కి సాధ్యపడదు. కానీ అది ఆర్సెక్ అడ్మిన్ బిఐలో మాత్రం మనకు దట్స్ పాసిబుల్. ఇలా ముగ్గురికి మనం ట్రేస్ ఆన్ చేసాం. జనరల్ దిస్ ఇస్ సేవ్ చేయండి అంతే. సేవ్ చేశారా? ఓకే, ఇది మీరు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆ ముగ్గురు పేర్లు అక్కడ ఎంట్రీ అయిపోతాయి. ఓకే, యూ కమ్ బ్యాక్. సపోజ్ ఐ విల్ గో బ్యాక్. ఎగ్జిక్యూషన్ యాజ్ ఈ యూజర్ ఇచ్చా, ఈ యూజర్ కూడా మనం ఇచ్చాం కదా అక్కడ. నాకు ఇప్పుడు విత్ లాగ్ కొట్టాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను వీళ్ళని అక్కడ కాన్ఫిగర్ చేశాను లాగ్లో, కాన్ఫిగర్ లాగ్ రికార్డింగ్లో. I'll execute. I should get this. ఆథరైజేషన్ లాగ్లో నేను వీడికి ఇద్దాం కదా. మళ్ళీ 4 వచ్చాయి. Space is creating a problem.
What's display in the account? Next one. Authorization log, right? Authorization, configure authorization log. What a pair pen and the valid lira. I'm not sure. But let me give my ID here. $400 INF 24. Checks for entered user are being logged. Okay, my ID chain. I'll go to RSRT. I will try to execute the report. I'll go to RSec admin, analysis, authorization log. This is for my ID. Two logs వచ్చాయి. ఏ లాగ్ కావాలి? రీసెంట్ ఏంది? ఇది లాస్ట్ది కదా. ఇలా చూపిస్తాను నాకు ఏ యాక్సెస్ ఉంది. ఈ పర్టికులర్ రిపోర్టు ఇన్ఫో క్యూబ్ ఉంది కదా, ఐప్రోవి అన్నాం కదా, ఇన్ఫో ప్రొవైడర్. ఫస్ట్ రిపోర్ట్ ఇన్ఫో ప్రొవైడర్ కింద ఫస్ట్ రిపోర్ట్ యాక్సెస్ చెక్ చేస్తుంది. ఈ రిపోర్ట్ యాక్సెస్ లేకపోతే అసలు అది ముందలిపోదు. రెండోది, ఈ రిపోర్ట్ ఎక్కడ ఉంటుంది? ఇన్ఫో ప్రొవైడర్ లో ఉంటుంది. నెక్స్ట్ చెక్ ఎక్కడ పోతుంది? ఇన్ఫో ప్రొవైడర్ పైన. దాని తర్వాత ఇన్ఫో ఏరియా. అవన్నీ జనరల్ గా ఈ దీంట్లో ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ వాల్యూ ఫర్ దిస్ ఇన్ఫో ప్రొవైడర్ ఇట్ విల్ గివ్. మీరు అనాలిసిస్ ఆథరైజేషన్ లో చూసుకోండి, మీకు ఏముంది అక్కడ? ఇన్ఫో ప్రొవైడరు, యాక్టివిటీ, వ్యాలిడిటీ, కీ ఫిగర్ జనరల్ గా మెయింటైన్ చేయాలి, ఎప్పుడు స్టారే ఉంటుంది. సో ఈ ఆథరైజేషన్ చెక్ అనేది బేసిక్ గా బై డిఫాల్ట్ ఇట్ విల్ గో ఆన్ ఇన్ఫో ప్రొవైడర్ లెవెల్, రిపోర్ట్ టు ఇన్ఫో ప్రొవైడర్ లెవెల్. ఇది లాగ్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద వే యూ కెన్ చెక్ లాగ్స్. యాక్చువల్ రిపోర్ట్స్ ఇన్ఫో ప్రొవైడర్స్ మనకు SU53 లో కానీ ST ఆపరేట్స్ లో రావు. దిస్ ఈస్ ద ఓన్లీ వే టు చెక్. ఎనీ క్వశ్చన్స్? BI లో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? BI సింపుల్ కాన్సెప్ట్, ఆథరైజేషన్ కాన్సెప్ట్ చాలా సింపుల్. హ్యాండ్లింగ్ కూడా, రెగ్యులర్ ఆపరేషన్స్ సపోర్ట్ కూడా చాలా సింపుల్. ఏదైనా సింపుల్ ఎప్పుడు అవుతుంది మనకు? ది స్ట్రాటజీ, లాజిక్ అర్థమైనప్పుడు యూ కెన్ బ్రేక్ త్రూ. అదర్వైజ్ యూ విల్ కీప్ ఆన్ స్ట్రగ్లింగ్ టు రిజాల్వ్ ఎన్ ఇష్యూ. సింపుల్ గా రిపోర్టింగ్ ఇష్యూస్ అయితే మనం ఇప్పుడు చూపించిన పరంగా చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ సపోర్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఆ జాబ్ షెడ్యూలింగ్ లేదంటే SU0 ఇవన్నీ కామన్ పంచాయతీలే కదా. అండ్ SU53 STR ట్రేస్ అలా చేసుకుంటే చేసుకోవచ్చు. బట్ ఐడియల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ది యూజర్స్ పర్స్పెక్టివ్, RSec admin is the key transaction. Any questions before I close the BI session? BI చెప్పినాను ఒక్క క్లాస్ మా అంటే ఎక్కువ, ఎందుకంటే దీంట్లో ఉండేది 3 ఆబ్జెక్టులు, ఒక ట్రాన్సాక్షన్ అంతే. RSec admin, కాంపౌండ్, SRS auth, సింపుల్ ఇంతే. ఇక ఎంటైర్ BI స్టోరీ మొత్తం దీని మీద రన్ అవుతుంది, అది ఏం లేదా. దట్స్ వై when somebody is asking you have you worked on BI, don't deny, don't get panic or something like అబ్బా ఇది ఎందుకులే మళ్ళా చెప్తే వాడు ఏమేమి అడుగుతాడు. నో, ఇట్స్ వెరీ సింపుల్. దాంట్లో ఏముంది పెద్ద పంచాయతీ అని చెప్పాలి, సింపుల్ అంత. దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. అన్నా, అంటే ఇప్పుడు మాకు టికెట్స్ ఎలా వస్తాయంటే నో ఆథరైజేషన్ అని చెప్పి రిపోర్ట్ లోనే స్క్రీన్ షాట్ అటాచ్ చేసి ఇస్తారు. అప్పుడు అతనికి రిలేటెడ్ క్వెరీ ఉందా లేదా చెక్ చేస్తాము. క్వెరీ ఇస్తే కొన్నిసార్లు వర్కౌట్ అయిపోతుంది, కొన్నిసార్లు క్వెరీ ఇచ్చినాక కూడా
నో ఆథరైజేషన్ అని అంటది. ఆ కేసులో మరి ఏం మిస్సింగ్ అనేది ఇప్పుడు మీరు చూపించిన ప్రాసెస్ లో చూడొచ్చు అంటున్నారా? ఖచ్చితంగా. ఓకే. అంటే అక్కడ ప్లాంట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్లాంట్ రోల్ ఇవ్వడము అలా అంతేనా? నేను రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేశాను కదా, దాని తర్వాత రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు అక్కడ ఒక ఇది వచ్చింది కదా, ఎగ్జిక్యూట్ అండ్ కొడదాం. ఇక్కడ మీరు అన్నట్టు ఒక యూజర్ ఐడి, ఇదే యూజర్ ఐడి అనుకుందాం. ఆల్ రైట్, అనేసి స్టార్ట్ ట్రాన్సాక్షన్, ఇట్ ఈస్ గోయింగ్ హియర్, యు ఆర్ గివింగ్ ద రిపోర్ట్ నేమ్ తర్వాత ఎగ్జిక్యూట్ కొడదాం. ఓకే, కొట్టిన తర్వాత ఇక్కడ యూజర్ ఇక్కడ ఏమి ఎంట్రీస్ ఇస్తున్నాడో మీకు తెలియాలి ఖచ్చితంగా కదా, దాన్ని బట్టే కదా, దాని వల్లనే వాడికి ఇష్యూ వస్తుంది. రిపోర్ట్ యాక్సెస్ లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్, ట్రాన్సాక్షన్ యాక్సెస్ లేనట్టే కదా. ట్రాన్సాక్షన్ లేకపోతే ఏం చేస్తాం, S_T TCD పెట్టి కొడతాం, ఏ రోల్ ఉందో ఇస్తాం. వెరీ సింపుల్. కానీ వాడికి రిపోర్ట్ యాక్సెస్ ఉంది, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఈ డేటా వాడు ఇస్తున్నాడు, ఈ వేరియబుల్ స్క్రీన్ వచ్చిన తర్వాత వాడు ఇక్కడ ఎంట్రీస్ ఇస్తున్నాడు, ఇచ్చిన తర్వాత వాడు ఇది కొట్టిన తర్వాత వానికి ఆథరైజేషన్ ఇష్యూ వస్తుంది. దట్ విల్ బి క్యాప్చర్డ్ ఇన్ యువర్ RSec admin log. నో, దట్ షుడ్ క్యాప్చర్. ఇక్కడ ఏం వాల్యూస్ ఇవ్వాలో మాత్రం ఖచ్చితంగా మీకు తెలియకపోతే తెలుసుకోవాలి. యూజర్ తో స్క్రీన్, అరే అవును రాబాయ్ ఈ రిపోర్ట్ వస్తుంది, ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇక్కడ ఏమి ఇస్తున్నావు నువ్వు అడగాలి కదా, ఇవి ఇచ్చిన తర్వాత ఇష్యూ ఏంటి, దాన్ని బట్టి అవి విల్ సి. ఇన్ఫో ప్రొవైడర్ మిస్ అవుతుందా, యాక్టివిటీ అయితే మిస్ అవ్వదు. 16 బై డిఫాల్ట్ 16 ఉంటుంది, మిస్ అయితే ఇన్ఫో ప్రొవైడరే మిస్ అవుతుంది 100%. ఓకే, ఇక రిపోర్ట్ యాక్సెస్ లేకపోతే స్ట్రైట్ ఫార్వర్డ్ కేసు, రైట్. రిపోర్ట్ లేకపోతే ఎవడేం చేయలేడు. సో దాని తర్వాత ఆ రిపోర్ట్ కి లోపల ఏమైనా ఇన్ఫో ప్రొవైడర్ మిస్ అయిందా, సో RSec admin లో దానికి రిలవెంట్ దానికి రిలవెంట్ అనాలిసిస్ ఆథరైజేషన్ ఏమైనా ఉందా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ ఈస్ వెరీ సింపుల్, రైట్. మనకు SVM వాడతామా, టేబుల్స్ ఉన్నాయి BIలో చూసుకోండి దాంట్లో. సో యూ జస్ట్ గో అరౌండ్ దోస్ టేబుల్స్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ అనాలిసిస్ ఆథరైజేషన్లన్నీ దాంట్లో ఉన్న ఇన్ఫో ప్రొవైడర్ వాల్యూస్ చూసాం కదా, దానికి ఏదో టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ ద్వారా మనం ఏ ఇన్ఫో ప్రొవైడర్ ఏ అనాలిసిస్ ఆథరైజేషన్ లో ఉంది చూడొచ్చు. ఇది ఎవరు అడిగారు క్వశ్చన్, అడగలేదు కూడా ఇప్పటి వరకు, బట్ చూడొచ్చు ఇఫ్ ఐ రిమెంబర్. సో ఎస్, మీకు వచ్చే ఇష్యూస్ రిపోర్ట్ యాక్సెస్ లేదనే వస్తుంది, అంతకు మించి ఏం రాదు. అండ్ డేటా అక్యురేట్ గా రావట్లేదు అంటే ఏంది, వాడికి కావాల్సింది 3000 ఎంట్రీలు, ఒక రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేయగానే 3000 ఎంట్రీస్ రావాలి, 3000 లైన్ ఐటమ్స్ టర్మ్స్, కానీ వాళ్ళకి 2000 వస్తున్నాయి. అలాంటప్పుడు దెన్ ఎందుకంటే ఆ రిపోర్టు ఇంకో రిపోర్ట్ ని ఫెచ్ చేయొచ్చు, ఆ రిపోర్టు డేటా ఇంకో ఇన్ఫో ప్రొవైడర్ నుంచి ఫెచ్ చేయొచ్చు. వాళ్ళు ఎలా లాజిక్ ఎలా రాసారో BWలో మనకు అవసరం లేదు యాక్చువల్గా, బట్ వీ బ్లైండ్లీ గో విత్ ది ఆథరైజేషన్ లాగ్ దట్ ఈస్ అపియరింగ్ ఇన్ అవర్ RSec admin. యాజ్ సింపుల్ as దట్. ఇంతకుమించి పెద్ద ఏమీ లేదు, అదే బండ గుర్తు. క్లియర్? ఇలా బయటపడాలి, ఖచ్చితంగా బయటపడాలి. ఇదే వాడు బాబ్జేలో రిపోర్ట్ రన్ చేసుకుంటుండా, లేకపోతే ఇంకేదైనా థర్డ్ పార్టీ ETL టూల్ వాడుతుందా, వి డోంట్ కేర్. ఐడియలీ యూజరు, వాని యాక్సెస్, వాని రిపోర్ట్స్, వాని కథ కార్ఖానం మొత్తం మన BI సిస్టమ్ లోనే ఉంటది. వాడిని ఎక్కడన్నా వాడిని ఎండ్ ఆఫ్ ద డే ది చెక్, ఆథరైజేషన్ చెక్ విల్ ట్రిగ్గర్ టు యువర్ కోర్ BI సిస్టమ్. క్లియరా? ఎనీ డౌట్? ఓకే మ్యామ్. మీరు ఎప్పుడైనా ల్యాండ్స్కేప్ లో ఈ RS ట్రాన్సాక్షన్స్ చూసుకోండి. మోడలింగ్ వర్క్ బెంచ్ ఒకటి, RSA1 చూడండి. ఇవన్నీ BW వాళ్ళు సిస్టమ్ కాన్ఫిగర్ చేసుకుంటారు. ఇన్ఫో ప్రొవైడరు, ట్రీ సోర్స్, ఇన్ఫో ఆబ్జెక్ట్, డేటా సోర్స్,
Let's try to look at this. Info RSD. What is RSD1, RSD2, RSDT ఇవన్నీ వాళ్ళు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి పెట్టుకుంటారు. సో అప్పుడప్పుడు మేము ఈ RSD1కి పోయేటోళ్ళు. దీంట్లో కూడా కొంచెం డేటా మనకు కనిపిస్తుంది. అరే ఇన్ఫో ఆబ్జెక్ట్స్ చూసినా ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఆథరైజేషన్ రిలవెంట్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి చూడండి. ఇన్ఫో ఆబ్జెక్ట్స్ పేర్లు ఎలా ఉన్నాయి చూడండి. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అసలు ఈ క్యారెక్టర్ స్పెసిఫిక్ వాడు డిజైన్ చేశాడు, ఆథరైజేషన్ రిలవెంట్ ఆబ్జెక్ట్, ఇదంతా పెద్ద పంచాయతీ ఉంటుంది. సో ఐడియల్లీ ఎస్ ఇట్ ఈస్ అగైన్ వాస్ట్, బట్ ప్రతి కస్టమర్ కి ప్రతి ప్రాజెక్ట్ లో బిఐ సిస్టమ్ ఉంటుంది. ఆ బిఐని ఏ రేంజ్ లో ఉంది అనేది ప్రతి మచ్ ఇంపార్టెంట్. నేను ఒక ప్రాజెక్ట్ లో పనిచేసిన దాంట్లో బిఐ యూజర్లే ఒక 30,000 మంది ఉండేవాళ్ళు. ఓన్లీ బిఐ సపోర్ట్ చేసే సెక్యూరిటీ టీం వచ్చేసి 8 మంది ఉండేవాళ్ళం. ఓన్లీ బిఐ పని చేసేవాళ్ళం. సో వీ యూస్ టు క్రియేట్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్, వీ యూస్ టు రన్ ప్రాసెస్ చైన్స్. ఇది పెద్ద పంచాయతీ. ఈ RSD1 ట్రాన్సాక్షన్స్ అన్ని చేయాలి, ఫుల్లీ కస్టమైజింగ్ అనమాట. సో అన్ని రిపోర్ట్స్ ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు వాళ్ళు. ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, బట్ దాంట్లో ఉన్నంత రిగరస్ వేరే ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో కూడా నేను చూడలేదు. బట్ ఐడియలీ ఎస్, ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. బట్ అంతే, ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలు. స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట ఇది. ఇంకా కస్టమైజేషన్ పోతే అది వేరే పంచాయతీ. బట్ ఐడియలీ at your range of experience or your knowledge so far, ఇంతవరకు మీరు పర్ఫెక్ట్ గా చెప్పగలిగితే చాలు. there is nothing beyond this is required for you at this point in time. Yeah. అవి గుడ్. సింపుల్ గా చిన్న హెచ్ఆర్ టాపిక్ డిస్కస్ చేస్తాం, అవసరం లేదు కానీ, బట్ ఇది చాలా సింపుల్ థింగ్. హెచ్ఆర్ అనగానే జనాలు ఏదో భయపడుతుంటారు ఇట్లా బిఐ అనగానే. హెచ్ఆర్ అంటే ఏంది బేసిక్ గా? సో మనకు ఒక ఇప్పుడు హిమజ ఒక ప్రాజెక్ట్ కి పనిచేస్తుంది కదా. సో మన హైరార్కీ ఎలా ఉంటుంది? Right, Himeja is a employee, right? Okay, employee. She belongs to a organization. All right. So Himeja reports to his manager. Same organization. Right? Himeja activities ఏముంటాయి? వాట్ యూ డూ, ఫర్గెట్ అబౌట్ ఇన్ ద ప్రాజెక్ట్. ఓకే, ప్రాజెక్ట్ లో కాదు, నువ్వు కంపెనీలో ఉన్నావు, నువ్వు TCS లో ఉన్నావు అనుకో. TCS లో నువ్వు ఏం చేస్తావు? వాట్ వుడ్ బి యువర్ యాక్టివిటీస్? డోంట్ సే యువర్ రైటింగ్ ఈమెయిల్స్. నీ టాస్క్లు ఏముంటాయి? వాట్ ఎవర్ ద టాస్క్ యూ డూ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఫస్ట్ జనరల్ గా మనం TCS మెయిల్ సరే, క్లయింట్ కి ఏం పని చేస్తున్నావు పక్కన పెడదాం, అట్స్ అ డిఫరెంట్ స్టోరీ. యు ఆర్ అన్ ఎంప్లాయీ ఆఫ్ TCS. నువ్వేం చేస్తావు? టైం షీట్స్ ఫిల్ చేస్తావు కదా, చేయాలి, మ్యాండేటరీ, రైట్? లెర్నింగ్స్ అంటే కోర్సెస్, ఇవి మ్యాండేటరీ కదా. ఇంకా ఏం చేస్తారు మీరు? అప్రైజల్స్. ఇంకా ఏముంటాయి? వాట్ ఎల్స్? ఈమెయిల్స్ చెక్ చేస్తా. అదే చెప్పొద్దని చెప్పిన, స్టార్టింగ్ చెప్పిన. ఈమెయిల్ చూస్తా, ఈమెయిల్ రాస్తా. నో. కాంపిటెన్సీస్, complaints,
ఇదే పంచాయతీ కదా. నువ్వు ఆర్గనైజేషన్ లో పోవాలంటే నీకు ఐడి కార్డు యాక్సెస్ ఉండాలి, నువ్వు కంప్లైంట్ ఉన్నావు చూసుకోవాలి, నువ్వు టైం షీట్స్ ఫిల్ చేయకపోతే రిమైండర్ వస్తుంది, లెర్నింగ్స్ కంప్లీట్ చేసుకోవాలి, అప్రైజల్ కూడా మిడ్ టర్మ్ ఇవన్నీ పంచాయతీ, యానివర్సరీ అప్రైజల్, కాంపిటెన్సీ చూసుకోవాలి, నువ్వు కరెక్ట్ కాంపిటెన్సీ కింద మ్యాప్ అయినావా, నువ్వు కాంపిటెన్సీ లెవెల్లో నువ్వు స్టాండర్డ్ ఉన్నావా సీనియర్ కన్సల్టెంట్, ఇవన్నీ నీ పంచాయతీ కదా. యా, ఇవన్నీ నీ ఆర్గనైజేషన్ కింద ఉండే యాక్టివిటీస్ దట్ యూ నీడ్ టు కంప్లై విత్ కదా. పైన ఉన్న పంచాయతీలన్నీ ఇవన్నీ అప్రూవర్, ఇవన్నిటి పంచాయతీ ఏంది ఈయనే కదా. నీ టైం షీట్లు చేస్తే అప్రూవ్ చేయాల్సింది ఆయన, నీ లెర్నింగ్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయో చూసుకోవాల్సింది ఆయన, నీ అప్రైజల్ కరెక్ట్ ఉందా లేదా అప్రూవ్ చేసి ముందుకు తీసుకోవాల్సింది ఆయన. కాంపిటెన్సీ వేస్ కూడా నీకు కరెక్ట్, నువ్వు ఎస్ఏపి కాంపిటెన్సీ ఉంటే నీకు ఏదో జావా కాంపిటెన్సీ మ్యాప్ చేయరు కదా. నౌ విచ్ BU you belong to manufacturing, right? So if it is a manufacturing, you have to say నీ IBU ఏంది, అది వర్టికల్ హారిజాంటల్, ఈ పంచాయతీ అంతా ఆర్గనైజేషన్ ఉంటుంది. ఇప్పుడు నీ మెయిల్ ఐడి ఓపెన్ చేస్తాం, మామూలుగా జనరల్ ప్రాక్టీసే కదా. నేను ఒక మెయిల్ ఐడి నాకు ఎవడో పింగ్ చేసిండు, చూస్తే అక్కడ ఏదో ప్రోగ్రామ్ మేనేజర్ పెద్ద కథ పంచాయతీ. నేనేం చేస్తా, అవుట్లుక్ పోతా, రైట్ క్లిక్ చేస్తా, హిమజ రిపోర్ట్స్ టు సంజీవ్ రిపోర్ట్స్ టు సునీల్ రిపోర్ట్స్ టు రాజేష్ గోపీనాథన్ రిపోర్ట్స్ టు నరేంద్ర మోడీ. అమ్మ పెద్ద పంచాయతీ ఉందని చూసుకుంటా. దీన్ని ఏమంటారు బేసిక్ గా, దిస్ ఈస్ ది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. ఇవన్నీ నేను చూసుకోగలుగుతున్నా కదా. ఇప్పుడు సంజీవ్ రిపోర్ట్స్ టు సునీల్ అనే విషయం నువ్వు చూడాలా వద్దా, తప్పేం లేదు కదా. జనరల్ గా నువ్వు ఒక ఎంప్లాయీ, నీ మేనేజర్ నేను, నా మేనేజర్ సునీల్. ఇప్పుడు హిమజ సునీల్, సంజీవ్ మేనేజర్ సునీల్ అనే విషయం చూడాలా వద్దా, ఐడియల్ గా ఏంటి, వాట్ ఈస్ ది బెస్ట్ ప్రాక్టీస్? No, it's a general question. Yeah, it's nowhere related with your authorizations. హలో, చూడొచ్చు, చూడాలా వద్దా క్వశ్చన్. చూడొచ్చా కాదు, చూడాలి. ఎందుకు? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వాంటెడే పోతాం కదా. మన టార్గెట్ ఉప్పల్ పోవాలనుకోండి, అట్లా మనం కూడా కొంచెం అట్లా తార్నాక పోదాం, సైట్ సీయింగ్ అవుతుంది మూవ్ కదా. వాట్ ఈస్ ది పర్పస్? ఒకవేళ ఇవేమి ప్రాపర్ గా వాళ్ళు చేయకపోతే రిపోర్ట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ, యూర్ 100% రైట్. సంజీవ్ అనేటోడు హిమజానికి చుక్క చూసి టార్చర్ చేస్తున్నాడు అనుకో, నువ్వు ఎమ్మటే సునీల్కి రిపోర్ట్ చేయొచ్చు. అరే బాబు, ఈ సంజీవ్ ఉన్నాడు నీకు రిపోర్ట్ చేస్తున్నాడు, మెంటల్ గానే. యాజ్ సింపుల్ యాజ్ దాట్. యా, సో ఈ ఆర్గ్ చార్ట్ లో యూ షుడ్ నో ది హైరార్కీ లెవెల్ టు రేజ్ యువర్ కన్సర్న్స్, టు make people also, you can always raise your concerns, right? మనం ఏదో ఉంటది కదా మీకు టూల్ పంచాయతీ, జనరల్ గా ప్రతి ఆర్గనైజేషన్ హ్యావ్ దట్. ఇఫ్ సంజీవ్ does not respond, సంజీవ్ is not approving your time sheets, if సంజీవ్ has a personal agenda to target Himaza about her appraisal, still you have so many appreciations, you have a substantial concrete evidences of your performance, simply put it to Sunil. If Sunil, that fellow and Sanjeev was a close friend, they drink every weekend, both are stupid fellows, you can go to Sunil boss Gopi, as simple as that. So you have every right to see the org chart until CEO. మీరు కావాలంటే CEO కు మెయిల్ కొట్టండి, ఏం కాదు, ఆడ అని కింద ఉంటాడు చెప్పరాసి, వాడు రెస్పాండ్ అవుతాడు. సో ఐడియలీ ఎస్, దిస్ ఈస్ ద హైరార్కీ యూ హ్యావ్ టు ఫాలో. సో డైరెక్ట్ పోయి మనం కమిషనర్ కాడికి పోయి పంచాయతీ చెప్పిన వాడికి ఏమంటుంది, లోకల్ పోలీస్ స్టేషన్ పోయినా అంటాడు, రైటర్ పోయి కంప్లైంట్ ఇచ్చినా అంటారు. సో దిస్ ఇస్ ది ప్రోటోకాల్, ఒక హైరార్కీ ఫాలో కావాలి. సో యూ డెఫినెట్లీ హ్యావ్ దట్ రైట్, యాజ్ యూ రైట్లీ సెడ్. వెన్ థింగ్స్ ఆర్ నాట్, యూ హ్యావ్ ఎన్ ఇష్యూస్, కన్సర్న్స్, ఇట్ కుడ్ బి పర్సనల్, ఇట్ కుడ్ బి ప్రొఫెషనల్, వాట్ ఎవర్, యూ కెన్ ఆల్వేస్ go to the next level. Yeah, that's the reason why you will have access to the org chart. ఇవన్నీ చూడడానికి కూడా దాన్నే, దీస్ ఆర్ ఆల్, ఇవన్నీ చేయడానికి దిస్ బేసికలీ ఇస్ కాల్డ్, దాన్నే ESS అంటాం. ఇట్స్ ప్రెటీ కామన్ టర్మ్, ఎప్పుడన్నా మీరు వినుంటే, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ కదా.
పాస్పోర్ట్ సెల్ఫ్ సర్వీస్ మన ఎస్ఏపి లాగా ఇక్కడ కూడా ఈఎస్ఎస్ ఉంటుంది. ఇవన్నీ పంచాయతీలు నువ్వు చేసుకోవాలి అంటే యూ షుడ్ హ్యావ్ ద బేసిక్ ఎంప్లాయీ యాక్సెస్. ఈ బేసిక్ ఎంప్లాయీ యాక్సెస్ నువ్వు ఎప్పుడైనా ఆర్గనైజేషన్ లో జాయిన్ అయితే నీకు గ్లోబల్ ఐడి, అదే ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేయగానే మీకు కావాల్సిన యాక్సెస్ అంతా ఇస్తారు. నువ్వు టీసీఎస్ హైదరాబాద్ లో జాయిన్ అయితే నీకు బాంబే, ఢిల్లీ యాక్సెస్ ఇవ్వరు కదా, టీసీఎస్ అమెరికా యాక్సెస్ ఇవ్వరు కదా. యు ఆర్ కన్ఫైన్డ్ టు దట్ పర్టికులర్ లొకేషన్. వెన్ ఇఫ్ ఐ సేమ్ కదా, ఇఫ్ ఐ గో టు సమ్ అదర్ లొకేషన్ ఐ నీడ్ టు అగైన్ రేజ్ అన్ యాక్సెస్, సే దట్ ఐ హావ్ విజిటెడ్ దిస్ ఆఫీస్, విచ్ ఇస్ సో ఐడియలీ దట్ ఈస్ అ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఈ టైం షీట్లు సబ్మిట్ చేయాలంటే మీరు ఏం చేయాలి, పలానా ప్రాజెక్ట్ కోడ్కి మిమ్మల్ని ట్యాగ్ చేయాలి. దెన్ ఓన్లీ యూ కెన్ క్లాక్ ది టైమ్ అగైన్స్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్. ఇదంతా ఏంది, మళ్ళీ అగైన్ HR team will come into the picture. They will allocate you to this particular project. Then you will submit the timesheet. Your boss will approve the timesheets. You will approve your optional holiday. Your boss will approve the optional holiday. You will apply for leave. Your boss will approve. End of the day, ఈ chain లో అంతా పంచాయతీ ఏంది, HR picture లోకి వస్తుంది కదా. Yeah. So your HR data is all in SAP. Even ours ఈజ్ ఇన్ ఎస్ఏపీ సిన్స్ అంటే సత్యం ఉండే కదా, మేము అప్పుడే చూసేది ఎస్ఏపీ స్క్రీన్ లో. అరే మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, పంచాయతీలు అన్నీ అక్కడ కనపడే. HR లో ఒకడు ఉండేవాడు, వాడికి యాక్సెస్ ఉంటుంది కదా, వాడు పోయి చూసి బీజీ స్టేటస్ అక్కడ గ్రీన్ ఎల్లో చూసేవాళ్ళు. సో ఎస్ ఆర్ రికార్డ్స్ ఆర్ ఆల్ స్టోర్డ్ ఇన్, మీకేదో అక్కడ మీ టూల్ కనబడుతుంది కదా, అల్టిమాటిక్స్ కనబడుతుంది, బట్ టెక్నికలీ ఇట్ ఈస్ హిట్టింగ్ టు యువర్ HR సిస్టమ్, హిట్టింగ్ టు యువర్ ఎస్ఏపీ. సో మీరు ఎప్పుడైనా యూజర్స్ ని ఎస్ఏపీ నెట్ వీవర్ మీకు ఉంది కదా, నెట్ వీవర్ లో లాగిన్ అవుతారు. యూజర్ ఏమేమో రిపోర్ట్ రన్ చేసుకుంటాడు, ఆ పనాడు చేసుకుంటాడు, వాడు ఎస్ఏపీలోకి రాడు. కానీ మనం వాడిని ఎస్ఏపీలో క్రియేట్ చేస్తాం. ఏదో కొన్ని సందర్భాల్లో స్టాండింగ్ సిస్టమ్స్ ఉంటాయి, కానీ దట్స్ హౌ ద లాజిక్ వర్క్స్. అలాగే బాబ్జే అన్నాం, బాబ్జేలో యూజర్ వాడి రిపోర్ట్లు ఏదో చేసుకుంటాడు వాడు పంచాయతీ, కానీ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ హిట్టింగ్ టు యువర్ BI సిస్టమ్. ఇక్కడ కూడా మీరు అల్టిమాటిక్స్ లో చేసే పంచాయతీ ఇదంతా మోర్ ఆర్ లెస్ యువర్ డేటా ఈజ్ యువర్ SAP సిస్టమ్. ఐడియలీ దట్ హౌ ఇట్ వర్క్స్. సో మేనేజర్ కుండే ఏమైతుంది, ఏం సపోర్ట్ వస్తుంది, somebody is writing and saying you're wrong. All right, so that's called ESS, employee self service. దీన్ని MSS యాక్సెస్ అంటాం, మేనేజర్ సెల్ఫ్ సర్వీస్. మేనేజర్స్ కి రైట్స్ వేరే ఉంటాయి, ఎంప్లాయీకి రైట్స్ వేరే ఉంటాయి. రైట్స్ ఇన్ ద సెన్స్ యాక్సెస్ రైట్స్. వీడు చేసే పంచాయతీలన్నీ వీడు అప్రూవ్ చేయాలి. సో దిస్ యూ షుడ్ నో కదా. ఇవన్నీ పంచాయతీ వస్తే ఇంకోటి ఉంటాడు కదా పంచాయతీ, ఈ రెండు పంచాయతీలకు మించి ఓడి చేస్తాడు. దట్ ఫెలో ఈజ్ HR అడ్మిన్ కదా. HR అడ్మిన్ ఏం చేస్తారు, మీ అప్రైజల్ ని డిసైడ్ చేస్తాడు, ఆయనే డిసైడ్ చేస్తాడు. ఆయన కూడా ప్రాసెస్ ఉంటుంది, అది ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటారు కదా. సో మీ టైం షీట్లు కరెక్ట్ టైంకి నింపకపోతే మీకు లాస్ ఆఫ్ పే అవుతుంది కదా, అది వాళ్ళ దగ్గర పోతుంది. మనకు అప్పుడప్పుడు లాస్ ఆఫ్ పే జరిగింది, పేరోల్, పే స్లిప్లు, పంచాయతీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ ఎక్కడికి పోతాయి, HR టీం పోతాయి. మనకు ఫ్లెక్సీ పే రాలే, వేరియబుల్ పే రాలే అంటే మనం ఫోన్ చేస్తాం కదా, మనకు రిక్వెస్ట్ ఉంటుంది, అక్కడ కూడా HR టీం ఉంటుంది, దాంట్లో HR లెవెల్స్ కూడా ఉంటాయి. HR అడ్మిన్ టీం దగ్గర పోతుంది. దే క్యాన్ రివర్స్ ఇఫ్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్, దే క్యాన్ రివర్స్. మనం అడ్వాన్స్ లోన్లు ఇవన్నీ పెడతాం కదా, ఇవన్నీ వాళ్ళకి రైట్స్ ఉంటాయి. దే కెన్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్ ఆర్ డినై. HR అడ్మిన్ యాక్టివిటీస్ అయ్యి పూర్తిగా. సో వీళ్ళు కూడా ఉంటారు. బట్ HR లో ఏంటంటే కీ థింగ్ మనకు ఉండేవి ఎంప్లాయీ అనుకుందాం అనుకోండి. ఎంప్లాయీ విల్ ఆల్వేస్ బీ హ్యావింగ్ యాక్సెస్ టు ఓన్ సెల్ఫ్ సర్వీస్. ఈ టైం షీట్లు ఇవన్నీ ఉన్నాయి కదా పంచాయతీ. సో ఐడియల్లీ ఆర్గ్ చార్ట్ అన్నాం కదా, ఆర్గ్ చార్ట్ కూడా యాక్సెస్ ఉండాలి. ఒక HR సిస్టము ఒక వ్యక్తిని, ఐ మీన్ టు సే ఎంప్లాయీని ఎలా ఐడెంటిఫై చేస్తుంది. ఒక ట్రాన్సాక్షన్ ఖచ్చితంగా ప్రోగ్రామ్ ఉంటేనే ట్రాన్సాక్షన్ ఐడెంటిఫై, ప్రోగ్రామ్ కి ట్రాన్సాక్షన్ అంటే అదే కదా మోర్ ఆర్ లెస్. HR సిస్టమ్ డైరెక్ట్ గా ఏంటంటే ఎంప్లాయీని ఒక పర్సనల్ నెంబర్ లాగా ట్రీట్ చేస్తుంది.
Spelling could be wrong or that. ఈ పర్సనల్ నెంబర్ ఉంటాం కదా, పర్నర్ అంటాం టెక్నికల్ టర్మ్ లో. పర్నర్ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ నెంబర్. హెచ్ఆర్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది పర్సనల్ నెంబర్ కదా. సరే, నువ్వు ఒక ప్రాజెక్ట్ కి పనిచేస్తుంది, హిమజ ఎలక్ట్రోలెక్స్ ప్రాజెక్ట్ కి పనిచేస్తుంది. పనిచేసిన తర్వాత 1 month బిల్లింగ్ మనం ఎలక్ట్రోలెక్స్ క్లయింట్ కి టీసీఎస్ వాళ్ళు వేయాలి కదా బిల్లింగ్. అలాంటప్పుడు టీసీఎస్ వాళ్ళు ఎలా వేస్తారు, హిమజ అనే పేరు మీద వేయరు, దే విల్ గో విత్ ద పర్సనల్ నెంబర్. ఈ కాస్ట్ లో, ఈ పిక్చర్ లో ఈ పర్సనల్ నెంబర్ మీద వాళ్ళు బిల్లింగ్ చేసుకుంటారు. ఆ బిల్లింగ్ టీసీఎస్ కి వస్తుంది. టీసీఎస్ సో వాళ్ళు ఇచ్చిన అయిపోయినా మనకైతే కరెక్ట్ గీతాలు వస్తాయి కదా. దట్స్ హౌ ద నెగోసియేషన్ హ్యాపెన్స్. దట్స్ హౌ ది లాజిక్ ఆఫ్ రేజింగ్ పిఓ అంటాం కదా. పిఓ అని అంటాం కదా. పిఓ రైజ్ చేశారా, పర్చేస్ ఆర్డర్, రైట్? దే ఆర్ పర్చేసింగ్ రిసోర్స్ ఫ్రమ్ కన్సల్టింగ్ కంపెనీ. మీరు సపోజ్ 10 మంది పనిచేస్తుంటే 10 మందికి పిఓ రైజ్ చేయాలి ఎవ్రీ మంత్. వాళ్ళంతా ఈ అకౌంట్ ఉంటారు కదా, వాళ్ళంతా ఇదే పనిలో ఉంటారు. ఈ హెచ్ఆర్ వాళ్ళు, ఆ పిఎంఓ, ఆ ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ పని ఇది కాదు. ప్రాజెక్ట్ మేనేజర్ ఓన్లీ ఎంతమంది రిసోర్సులు కావాలి, ఈ పంచాయతీ చక్కగా అవుతుందా లేదా అనేది చూసుకుంటాడు ఆయన. ఆల్ రైట్. ఈ ప్రోగ్రామ్ మేనేజర్, అకౌంట్ మేనేజర్ వచ్చేసి మనకు ఫిక్స్డ్ బిడ్డ, ఇది ఈ పంచాయతీ అంతా చేస్తుంటారు కదా, వీళ్ళంతా పని ఇదే యాక్చువల్గా. కరెక్ట్ టైంకి బిల్లింగ్ రేజ్ చేయాలి. వాళ్ళ జాబులు కూడా పోతాయి. కరెక్ట్ టైంకి బిల్లింగ్ రేజ్ చేయకుండా తప్పు ఇన్వాయిస్ ఇచ్చి ఇస్తే వాళ్ళ జాబులు కూడా పోతాయి. అర్థమైందా? ఎంత చేయాలో అంతే చేయాలి కదా. 4 గోడలు ఉన్నాయంటే 4కే వేసి రావాలి. ఇడిపోయి ఇంకో 2 వేసిండు అనుకో, ఇంకో 2 రిసోర్సులకు ఎఫర్ట్స్ వేస్టే కదా. సో అలా కూడా ఎస్కలేషన్స్ అవుతా ఉంటాయి. దట్ ఈస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో వీ షుడ్ నో అబౌట్ ది పర్సనల్ నెంబర్. ఈ పర్సనల్ నెంబర్ అనేది బిల్లింగ్ ఈజ్ ఆల్వేస్ రేజ్డ్ అగైనెస్ట్ పర్సనల్ నెంబర్. సో అందుకని ఒక ఎంప్లాయీ ఒక కంపెనీ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎస్ఏపీలో 1 యూజర్ ఐడి డియాక్టివేట్ చేస్తాం. అక్కడ హెచ్ఆర్ వాళ్ళు వాని పర్సనల్ నెంబరు వాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ /n last man. Quickly let me log in and show you that. Later you can. ఇదేం లేదు, అది హెచ్ఆర్ చెప్తా ఉండే ఇంత సింపుల్ గా అనిపిస్తుంది. యాక్చువల్లీ అదే లాజిక్. ఈ లాజిక్ ఎప్పుడైనా ఇలా అర్థం చేసుకోవాలి తప్ప, డోంట్ గో బై ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ దిస్ స్టఫ్. నో బడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆన్ ద ఆబ్జెక్ట్స్. ఉండే హెచ్ఆర్ లో 2 ఆబ్జెక్టులు, PA20. Have you ever come across this transaction? పర్సనల్ నెంబర్ కనిపిస్తోంది కదా ఇక్కడే. ఆర్గనైజేషన్ అసైన్మెంట్, పర్సనల్ డేటా, అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్, ఫ్యామిలీ, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మనం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా. ఇవి అంతే. ఇవే మీ అల్టిమాటిక్స్ లో మీరు చూస్తుంటారు టీసీఎస్ లో. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టూల్. దట్స్ హౌ ఇట్ రూల్స్. See, you have all this data. This data is against your personal number, not against your name. Example, what's my first name? తెలుగులో ఏముందో మనం మర్చిపోయినాం కదా, చూద్దాం. ఫస్ట్ టైం లాస్ట్ టైం ఏదో చేసుకున్నాం, ఎందుకంటే ఈ సిస్టంలో హెచ్ఆర్ వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ చూసారా. దిస్ పర్సనల్ నెంబర్ ఈస్ అగైనెస్ట్ దిస్ ఫెలో. ఇక్కడ పర్సనల్ ఏరియా చూసారా, సబ్ ఏరియా, ఇవన్నీ. ఇప్పుడు ఈ సచిన్ అనే ఫెలోకి మనం బిల్లింగ్ చేయాలంటే ఈ పేరు పైన బిల్లింగ్ చేస్తాము, ఈ పర్సనల్ ఏరియా, ఈ సబ్ ఏరియా. సో ఎండ్ ఆఫ్ ద డే దట్స్ హౌ ది హెచ్ఆర్ టర్మినాలజీ వర్క్స్. పేరోల్ స్టేటస్ యాక్టివ్ ఉంది చూసిందా. యాక్టివ్ ఉందంటే ఏంది, పంచాయతీ పిల్లాడు పని చేస్తుంది, ఇంకా టైం జీతం పడుతుంది. యాక్టివ్ లేదనుకో బిస్కెట్, ఆయన ఆపేసారు. అబ్స్కాండింగ్ ఏదో బ్యాక్గ్రౌండ్ పంచాయతీ ఏదో ఉంది, అబ్స్కాండింగ్ ఏదో ఉంది, ఏదో గోలో ఉందని. ఇది సింపుల్ థింగ్. యూ షుడ్ నో హౌ టు సీ ఆల్ ఆర్ అప్డేటెడ్. డిస్ప్లే హెచ్ఆర్ డేటా, కరెక్ట్. ఓకే, ఇది డిస్ప్లేనే. ఇదే చేంజ్ చేయాలి అంటే ఇది ఎవరు చేయగలుగుతాడు? హెచ్ఆర్ అడ్మిన్ చేయగలుగుతాడు. ఓకే, నా బ్యాక్గ్రౌండ్ ని ఇక్కడ రెడ్ ఉంటే గ్రీన్ ఇడగో చేస్తా నేను. నా బ్యాంక్ డేటా నేను మాడిఫై చేయాలంటే ఇడగో చేస్తా. ఇక్కడ ఆర్గనైజేషన్ చేంజ్ చేయాలంటే ఇక్కడ పోయి చేస్తాను నేను హెచ్ఆర్ అడ్మిన్ గా. ఐ హ్యావ్ దట్ రైట్. ఐఎమ్ ఆథరైజ్డ్ టు డూ ఇట్. అదర్ కీ థింగ్ యూ షుడ్ నో. ఇన్ఫో టైప్ గురించి డిస్కస్ చేసి ఒక 5 నిమిషాలు విల్ క్లోజ్. ఇన్ఫో టైప్ చూడండి.
ఇక్కడ ఎన్ని ఇన్ఫో టైప్స్ ఉన్నాయి? 435 ఉన్నాయి ఇన్ఫో టైప్స్. ఇన్ఫో అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్, నథింగ్ రాంగ్, రైట్? ఇన్ఫో వచ్చిందా అంటాం కదా, సింపుల్ ఇస్తా. ఈ ఇన్ఫో టైప్స్, ఇన్ఫర్మేషన్ టైప్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. హౌ మెనీ అంటే ఒక ఎంప్లాయీకి సంబంధించి ఇంత పంచాయతీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక కంపెనీలో జాయిన్ అయితే ఫస్ట్ వాడు మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయి, మీ ఎంప్లాయీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయి, పర్సనల్ డీటెయిల్స్ అప్లోడ్ చేయి, ఇవన్నీ అంటాడు కదా. ఇవన్నీ మీరు అప్లోడ్ చేసిన తర్వాత వాడు చూస్తాడు, వాడికి చూడాలన్నా యాక్సెస్ ఉండాలి. ఇవన్నీ ఇన్ఫో టైప్స్. నేను టీసీఎస్ లో పనిచేస్తున్నాను అనుకోండి, హిమజ టీసీఎస్ లో పనిచేస్తుంది. హిమజ పేరు కొడితే హిమజ ఏ ప్రాజెక్ట్ లో పనిచేస్తుంది, హిమజ బాస్ ఎవడు, హిమజ ఆర్గ్యునిటీ, ఇంతవరకే నాకు కనబడుతుంది యాజ్ ఎ కొలీగ్. అంతేగాని హిమజ అడ్రస్, హిమజ పాన్ కార్డ్ నెంబరు, హిమజ పేరోలు ఇవన్నీ నాకు కనపడకూడదు. అది కనబడితే ఇట్స్ అగైన్ violating the data, right? You are not supposed to see how much Himaja salary is. అది డిస్కస్ చేయడమే నేరం అంటే ఇంకా చూడడం అన్యాయం కదా. సో అన్యాయం కాదు, ఇట్స్ అ క్రైమ్ ఇన్ ఫ్యాక్ట్. సో ఇవన్నీ కంట్రోల్ చేసేదే ఇన్ఫర్మేషన్ టైప్స్. అందుకనే మనం జనరల్ గా ఎవడారే మా చెప్తుంటారు కదా, ఊరికి పోతారు, మా అల్లుడు కూడా టీసీఎస్ అంటే మనం పోయి పేరు చెప్పంటే చెప్తాడు ఆయన. ఏదో టీసీఎస్ 6 లక్షల మంది ఉంటారు, మనకు డిఫాల్ట్ గా అడిగే ఈ వాళ్ళకి తెలియదు కాబట్టి they can ask all these things. But పాయింట్ ఏంటంటే మనం ఇమీడియట్ గా మన కమ్యూనికేటర్ లో పోయి కొడతాం, టీమ్స్ లోకి వెళ్ళి పేరు కొడితే 70 మంది వస్తారు. వాడి సర్నేమ్ మనకు తెలియదు, సర్నేమ్. అందుకనే జనరల్ గా మనం సర్నేమ్ ఏంటి అని అడుగుతాం కదా. దిస్ ఈస్ క్వైట్ ఆబ్వియస్, దట్ ఈస్ డిఫాల్ట్ అండర్స్టూడ్ థింగ్. సో ఇన్ఫో టైప్స్ 435 ఉన్నాయి చూసారా. దీస్ ఆర్ అగైన్ క్రిటికల్. దీస్ ప్లే క్రిటికల్ రోల్ in displaying data. That's it. We don't give change access. It is only given to the HR team, HR admin team. Travel privileges even ante ఒక్కొక్క ఇన్ఫో టైప్ ఇది. దీంట్లో కీ ఇన్ఫో టైప్స్ కొన్ని ఉంటాయి. క్రిటికల్ ఇన్ఫో టైప్స్. ఓకే, క్రిటికల్ ఇన్ఫో టైప్స్ ఇస్ 0008. నా బేసిక్ పే అనేది ఓన్లీ నేనే చూడాలి, హెచ్ఆర్ చూడాలి. ఇంకా ప్రపంచంలో ఎవరు చూడొద్దు నా బేసిక్ పే, ఈవెన్ మై బాస్. ఓకే, కొన్నిసార్లు బాస్ కంటే ఎంప్లాయీకి ఎక్కువ ఉంటుంది జీతం, అప్పుడు వాడు మళ్ళీ పంచాయతీ కదా. అందుకనే జనరల్ గా దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ టైప్. 0002, of course personal data, my phone number, my address is also a critical data, right? Payroll status, this is critical. అప్పుడు ఉంటారు, దిస్ ది ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ బ్యాంక్ డీటెయిల్స్ తోటి ఎవడేం చేయలేడు. యూ టేక్ అప్రైజల్ 0025. నా అప్రైజల్ అనేది లైక్ వెరీ పర్సనల్ టు మీ, రైట్? ఇలా దేర్ ఆర్ మోర్ దెన్ 400 ఇన్ఫర్మేషన్ టైప్స్. దిస్ ఈస్ హౌ ది హెచ్ఆర్ ఫండమెంటల్స్ వర్క్. హెచ్ఆర్ రోల్ క్రియేషన్ రేపు ఇంకా చూద్దాము. హెచ్ఆర్ రోల్ లో 2-3 ఆబ్జెక్ట్లు ఉంటాయి. ఆ 2-3 ఆబ్జెక్ట్ల గురించి డిస్కస్ చేసిన తర్వాత విల్ మూవ్ ఆన్ టు ఫ్యూరీ. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ వి క్లోజ్ ఫర్ టుడే? No. If no questions, let's close for today. Catch up tomorrow. Have a good day. Catch up same time, 8:30. We'll get the invitation. Yeah. Bye.